హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ప్రతి నేరస్తుడు, హంతకుడు చాలా పగడ్బందీగా ప్లాన్ వేసుకొని నేరం చేసి చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలనుకుంటారు. కొంతమంది అయితే తమ ప్రొఫెషన్నే ఆయుధంగా చేసుకొని చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలనుకుంటారు. ఉదాహరణకి కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను. బెంగళూరులో మహేందర్ రెడ్డి అనే డాక్టర్ తన భార్యకి అనెస్థీషియా ఓవర్డోస్ ఇచ్చి హత్య చేశాడు. చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. కానీ చివరికి పోలీసులకి పట్టుబడ్డాడు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోరెన్సిక్ సైన్స్కి ఇంపార్టెన్స్ ఎంతో ఉంది. ఎన్నో కేసుల్ని ఫోరెన్సిక్ సైన్స్ ద్వారా సాల్వ్ చేయొచ్చు. మరి ఫోరెన్సిక్ సైన్స్ చదువుకుంటున్న ఒక యువతి హత్య చేయాలని అనుకుంటే, మరి ఆ యువతి హత్య చేసిన తర్వాత పోలీసు నుంచి తప్పించుకోగలిగిందా? అసలు ఆ యువతి ఎందుకు హత్య చేయాలనుకుంది, ఎక్కడ చేయాలనుకుంది, ఎలా చేసింది, మరి పోలీసులకి పట్టుబడిందా లేదా అనేది తెలుసుకోవడం కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ఈ నిజమైన సంఘటన ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని గాంధీ విహార్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. 4వ అంతస్తులో ఈ నెల అంటే అక్టోబర్ 6వ తేదీకు ఉదయం దగ్గర తెల్లవారుజామున 2:45 పెద్ద పేలుడు సంభవించింది. మరి గ్యాస్ సిలిండర్ పేలిందా, లేకపోతే ఏసీ పేలిందా, బాంబు పేలిందా ఏంటి అన్నది ఇరుగు పొరుగు ఉన్న వారికి ఏం అర్థం కాలేదు. 4వ అంతస్తులో మంటలు చెలరేగుతున్నాయి. దాంతో ఇరుగు పొరుగు వారు ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందించారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సమాచారం అందించారు. పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్ ఇమీడియట్గా సంఘటనా స్థలానికి చేరుకుంది. ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వారు, సిబ్బంది అత్యంత కష్టం మీద 4వ ఫ్లోర్లో అంటుకున్న మంటల్ని అదుపు చేయగలిగారు. పోలీసులు, ఫైర్ డిపార్ట్మెంట్ లోపలికి వెళ్ళి చూసి అక్కడ పరిస్థితి చాలా భయానక వాతావరణంతో నెలకొనుంది. ఆ ఫ్లాట్లో ఉన్న ప్రతి వస్తువు కాలిపోయింది. ఆ కాలిపోయిన వస్తువుల మధ్య పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఒక యువకుడి డెడ్ బాడీ కనిపించింది. పోలీసులు ఆ యువకుడి డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు మొత్తం ఫ్లాట్ అంతా క్షుణ్ణంగా పరిశీలించారు. ముందుగా ఏసీ ఏమైనా పేలిపోయిందేమోనని పోలీసులు అనుకున్నారు. కానీ వంటింట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ లేదా ఆ ఫ్లాట్లో కొన్ని సిలిండర్ శకలాలు కనిపించాయి. దాంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయి ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు, అనుకున్నారు. ఆ తర్వాత పోలీసులు కేసు అది నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. పోలీసులు జనరల్గా ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఆ మంటల్లో యువకుడు కాలిపోయి ఉంటాడని అనుకున్నారు. ఇరుగు పొరుగు వారిని వివరాలు అడిగితే ఆ యువకుడి పేరు రామ్కేష్ మీనా అని. రామ్కేష్ మీనా కొన్ని నెలల నుంచి ఆ ఫ్లాట్లో ఉంటున్నాడు. రామ్కేష్ మీనా యూపీఎస్సీకి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు అన్న సంగతి పోలీసులకు తెలిసింది. పోలీసులు రామ్కేష్ మీనా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తల్లిదండ్రులు బోరున విలిపిస్తూ ఢిల్లీకి చేరుకున్నారు. ఆ తర్వాత తల్లిదండ్రులు తమ కుమారుడిది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు, ఏదో జరిగిందన్న అనుమానాలు వెలిపుచ్చారు. పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. పోస్ట్మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు. సరే, పోలీసులు ప్రాథమికంగా గ్యాస్ సిలిండర్ పేలి చనిపోయి ఉంటారని అనుకున్నారు. కానీ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. ముందుగా పోలీసులు ఏ కేసునైనా సరే ఎలక్ట్రానిక్ దాని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ముందుగా సీసీ కెమెరా ఫుటేజ్లో అవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు. అలా పరిశీలిస్తున్నప్పుడు ఈ సంఘటన జరగడింది 6వ తారీఖు ఎర్లీ మార్నింగ్ ఉదయం 2:45 ఆ టైంలో. పోలీసులు 5వ తారీఖు అర్ధరాత్రికి సంబంధించి 4వ తారీఖు ఈ 2 తారీఖులో ఉన్న సీసీ ఫుటేజీలు ఇవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు. అలా పరిశీలిస్తున్నప్పుడు 5వ తారీఖు అర్ధరాత్రి దగ్గర 12 గంటలు లేదా 1 గంట ప్రాంతంలో 2 వ్యక్తులు ముఖానికి మాస్క్ వేసుకుని ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వడం గమనించారు. పోలీసులకి మాస్క్ వేసుకుని బిల్డింగ్లోకి ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని అనుకున్నారు. ఆ తర్వాత 1 గంట తర్వాత ఆ 2 వ్యక్తులు ఆ బిల్డింగ్ నుంచి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన సరిగ్గా 35-40 నిమిషాలకి 4వ అంతస్తులో ఉన్న ఆ ఫ్లాట్లో పేలుడు సంభవించింది. గ్యాస్ సిలిండర్ పేలింది. మరి ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, లేకపోతే ఈ పేలుడులో ఈ 2 ప్రమేయం ఏమైనా ఉందా, ఇది మర్డరా అన్న అనుమానం పోలీసులకు కలిగింది. సరే, పోలీసులు ఆ 2 వ్యక్తులు ముఖ్యంగా మాస్క్ వేసుకుని రావాల్సిన అవసరం ఏముంది, పైగా మాస్క్ వేసుకోవాల్సిన అవసరం ఈ మధ్యకాలంలో లేదు, కరోనా కూడా కాదు. దాంతో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళు మిగతా సీసీ కెమెరాల్లో ఎక్కడి నుంచి వచ్చారు, ఏ వెహికల్ మీద వెళ్ళారు అన్న వివరాలు తెలుసుకుని ఆ వెహికల్ నెంబర్ ఆధారంగా ఫోన్ నెంబర్లు అవి కనుక్కుంటే వాళ్ళిద్దరూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మురాదాబాద్ జిల్లాకు చెందిన వారని పోలీసులు గుర్తించారు.
ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు యువతి, మరొకరు యువకుడు. యువతి పేరు అమృత చౌహాన్, వయస్సు 24 సంవత్సరాలు. యువకుడి పేరు సుమిత్ కశ్యప్, వయస్సు 28 సంవత్సరాలు. ఇక్కడ చనిపోయిన రామ్కేష్ వయస్సు 32 సంవత్సరాలు. దాంతో పోలీసులు వీళ్ళిద్దరి మొబైల్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చేది. దాంతో పోలీసుల అనుమానం మరింత బలపడింది. వీళ్ళిద్దరికీ ఈ హత్యకి ఎటువంటి సంబంధం ఉందా? సరే, వీళ్ళిద్దరూ మురాదాబాద్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని తెలుసుకొని పోలీసుల బృందం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళింది. గాలింపు చర్యలు చేపట్టారు. కానీ వాళ్ళు దొరకట్లేదు. ఇక్కడ ఫోరెన్సిక్ బృందం కూడా ఈ ఫ్లాట్ని మరింత క్షుణ్ణంగా పరిశీలించింది. పరిశీలిస్తే ఆ ఫ్లాట్కి మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఆ డోర్ లోపల నుంచి గొళ్ళెం పెట్టుంది. అంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందే అయి ఉండొచ్చు. ఎందుకంటే చనిపోయిన రామ్కేష్ లోపల నుంచి గొళ్ళెం పెట్టుకుని పడుకుని ఉండొచ్చు. ఆ తర్వాత గ్యాస్ లీక్ అయి ప్రమాదవశాత్తు పేలి ఆ మంటల్లో రామ్కేష్ చనిపోయి ఉండొచ్చు. వీళ్ళిద్దరికీ సీసీటీవీలో కనిపించిన వాళ్ళిద్దరికీ హత్యకి ఎటువంటి సంబంధం లేదని అనుకున్నారు. కానీ అర్ధరాత్రి పూట మాస్క్ వేసుకుని ఎందుకు వచ్చారు? వీళ్ళు 1 గంట ఉండి ఆ తర్వాత వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన హాఫ్ అన్ అవర్ తర్వాత పేలుడు సంభవించింది. ఇక్కడే పోలీసులకి అనుమానం కలుగుతోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? అనుమానం అయితే ఉంది. దాంతో ఫోరెన్సిక్ బృందం మరొక్కసారి ఆ ఫ్లాట్ మొత్తం పరిశీలించింది. పరిశీలిస్తే మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి ఆగింది. మెయిన్ డోర్ గ్రిల్స్తో తయారు చేయబడింది. చాలామంది ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా మెయిన్ డోర్కి మరొక డోర్ ఏర్పాటు చేసుకున్నారు గ్రిల్స్తో. ఆ గ్రిల్స్కి దోమల తెర ఒకటి ఏర్పాటు చేసుకుంటారు. ఎందుకంటే దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా దోమల తెరని ప్రతి ఒక్కరు దాదాపుగా ఈ మధ్యకాలంలో నిర్మించుకుంటున్నారు. అదేవిధంగా ఆ మెయిన్ డోర్ ఐరన్ గ్రిల్స్తో తయారు చేయబడి దానికి దోమల తెర ఒకటి ఏర్పాటు చేయబడి ఉంది. ఆ దోమల తెరని పరిశీలిస్తే ఎక్కడైతే గొళ్ళెం పెట్టే చోటు ఉందో అక్కడ కొద్దిగా కట్ చేసి ఉండడం ఫోరెన్సిక్ బృందం గమనించింది. అక్కడ కట్ చేసి ఆ తర్వాత దాన్ని మళ్ళీ యథావిధిగా పెట్టినట్టుగా పోలీసులు గుర్తించారు. సరే, బయట నుంచి ఆ చిన్న కట్ చేసిన రంధ్రం గుండా చేయి పెట్టి లోపల నుంచి డోర్ ఏమన్నా లాక్ చేయొచ్చా అని పోలీసులు పరిశీలించారు. కానీ చాలామంది పోలీసుల చెయ్యి ఆ రంధ్రం నుంచి లోపలికి దూరలేదు. సరే, ఇక్కడ మొత్తానికి పోలీసులు మురాదాబాద్లో ఉన్న అమృతని అలాగే ఈ సుమిత్ కశ్యప్ని ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ప్రశ్నించారు. వాళ్ళు తామిద్దరూ తమకేమీ తెలియదని పోలీసులతో చెప్పారు. ఇక్కడ అమృత పోలీసులతో, అవును, రామ్కేష్తో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. మేమిద్దరము ఒకప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవాళ్ళము. ఆ తర్వాత మా ఇద్దరికి బ్రేకప్ అయింది. అతను నాకు తెలిసిన వాడే కాబట్టి ఆ రోజు రాత్రి నేను నా ఫ్రెండు అతన్ని కలవడం కోసం వచ్చాం. అతనితో మాట్లాడాము. ఆ తర్వాత వెళ్ళిపోయాము. అంతకుమించి మాకేమీ తెలియదని చెప్పారు. పోలీసులు కూడా అవును, ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి కలవడానికి వచ్చి ఉండొచ్చేమో. వీళ్ళిద్దరూ రామ్కేష్ని కలిసి వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత రామ్కేష్ లోపల నుంచి గడియ పెట్టుకుని పడుకుని ఉంటాడు. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్కి ప్రమాదవశాత్తు లీక్ అయి చనిపోయి ఉంటాడేమోనని అనుకున్నారు. కానీ ఇక్కడ మెయిన్ డోర్ ఎక్కడైతే గొళ్ళెం పెట్టుందో అక్కడ కట్ చేసి ఎందుకుంది? అక్కడే పోలీసుల అనుమానం కలుగుతుంది. దాన్ని ఎలా ధృవీకరించుకోవాలి? దాంతో పోలీసులు ఇక్కడ అమృత ఫ్రెండ్ సుమిత్తో పాటు సీసీ కెమెరాలో మరో యువకుడు కనిపించాడు. అతడి పేరు సందీప్. మొత్తం ముగ్గురిని పోలీసులు ఆ ఫ్లాట్ దగ్గర తీసుకొచ్చి ముందుగా సుమిత్ని నీ చెయ్యి పెట్టి లోపలికి దూర్చు అని అడిగారు. సుమిత్ ఆ దోమల తెర రంధ్రం గుండా చేయి పెట్టడానికి ప్రయత్నించాడు. కానీ చెయ్యి లోపలికి దూరలేరు. ఆ తర్వాత సందీప్ని కూడా నువ్వు చేయి పెట్టి చూడంటే సందీప్ కూడా ట్రై చేశాడు. కానీ సందీప్ చెయ్యి కూడా ఆ దోమల తెర ఎక్కడైతే కట్ చేసిందో దాంట్లో నుంచి లోపలికి దూరలేదు. అమృతని నువ్వు చేయి పెట్టి ట్రై చేయని అడిగితే అమృత కొద్దిగా తటపటాయించింది. పోలీసులు ఎందుకు అలా తటపటాయిస్తున్నా అంటే ఏం లేదని అమృత చేయి పెట్టింది. అమృత చేయి ఆ రంధ్రం గుండా లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ రంధ్రం గుండా ఈజీగా లోపల నుంచి గొళ్ళెం పెట్టచ్చు, తీయచ్చు. దాంతో పోలీసులు తమ అనుమానాన్ని ధృవీకరించుకొని ముగ్గురిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి తమదైన శైలిలో విచారించారు. ఆ తర్వాత ముగ్గురిని విడివిడిగా విచారించారు. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి వేరే దారి లేక ముగ్గురు తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. తామే రామ్కేష్ని హత్య చేశామన్న నిజాన్ని పోలీసులతో చెప్పారు. ఎందుకు హత్య చేశారని అడిగితే జరిగిన కథంతా ఒకరి తర్వాత ఒకరు పోలీసులకి పూసగుచ్చినట్టు వెల్లడించారు. అదేంటి అంటే అమృత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మురాదాబాద్కి చెందింది. అమృతకి క్రైమ్ వెబ్ సిరీస్ అన్నా క్రైమ్ సినిమాలన్నా చాలా ఇష్టం, విపరీతంగా చూసేది. దాంతో ఎప్పటికైనా పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలి, ముఖ్యంగా ఫోరెన్సిక్ సైన్స్ అంటే చాలా ఇష్టం పెంచుకుంది. దానికోసం ఢిల్లీకి వచ్చి ఢిల్లీలోని ఒక కాలేజీలో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్లో జాయిన్ అయింది.
మురాదాబాద్లో ఉన్నప్పుడే అమృత సుమిత్ కశ్యప్ని ప్రేమించింది. ఇద్దరు కొన్నాళ్ళు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక్కడ ఢిల్లీకి వచ్చిన తర్వాత అమృత కాలేజీలో జాయిన్ అయింది. ఫోరెన్సిక్ సైన్స్ చదువుకుంటూ ఉండేది. ఢిల్లీలో ఉండాలంటే హాస్టల్లో ఉండాలి, లేదా ఏదైనా రూమ్లో ఉండాలి. రూమ్ కోసం, హాస్టల్ కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్లో రామ్కేష్తో పరిచయం ఏర్పడింది. రామ్కేష్ కూడా ఢిల్లీలో యూపీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. ఒక ఫ్లాట్ తీసుకుని అందులో చదువుకుంటూ ఉండేవాడు. రామ్కేష్ అమృతతో నాకు ఒక ఫ్లాట్ ఉంది, ఆ ఫ్లాట్లో నేను అద్దెకుంటున్నాను, నా ఫ్లాట్లో 2 రూమ్స్ ఉన్నాయి, నీకు అభ్యంతరం లేకపోతే ఇద్దరం కలిసి ఉందాము, ఇద్దరము రెంట్ని షేర్ చేసుకుందామంటే అమృత దానికి ఓకే అంది. ఇక అప్పటి నుంచి రామ్కేష్ చెందిన ఫ్లాట్లో ఇద్దరు లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారు. ఇద్దరి మధ్య క్లోజ్ పెరిగింది. ఈ క్రమంలో రామ్కేష్ అమృతకు సంబంధించిన కొన్ని అభ్యంతరకరమైన రీతిలో ఉన్నప్పుడు అమృతకు సంబంధించిన పర్సనల్ వీడియోలు, ఫోటోలు ఇవన్నీ తీశాడు. అంటే అమృత స్నానం కోసం బాత్రూమ్కి వెళ్ళినప్పుడు, లేదా బట్టలు మార్చుకుంటున్నప్పుడు, లేదా తనతో క్లోజ్గా ఉన్నప్పుడు వాటినన్నింటినీ ఫోటోలు, వీడియోలు అవి తీసి తన దగ్గర దాచిపెట్టుకున్నాడు. ఈ విషయం అమృతకు తెలిసిందే. అమృత రామ్కేష్తో అవన్నీ నీ దగ్గర ఎందుకు పెట్టుకున్నావు, రేపొద్దున అవి బయటపడ్డాయంటే నా బతుకు బజారు పాలవుతుంది, కాబట్టి వాటిని డిలీట్ చేయని కోరింది. దానికి రామ్కేష్ ఏదో కారణాలు చెప్తూ వాయిదా వేస్తూ వచ్చాడు. లేదు, నేను బయట పెట్టను, అవి నా దగ్గరే భద్రంగా ఉంటాయి, నేను చూసుకుంటాను, ఇలా రకరకాల కారణాలు అవి చెబుతూ వాయిదా వేస్తూ వస్తున్నాడు. అమృత ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది, అవి ఉండడం మంచిది కాదు, రేపొద్దున అవి బయటపడ్డాడంటే చాలా డేంజర్, నా పరువు పోతుంది, నా బతుకు బస్ స్టాండ్ అవుతుంది, డిలీట్ చేయని ప్రతిరోజు వేడుకుంటూ ఉండేది, అడుగుతూ ఉండేది. కానీ రామ్కేష్ ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చెప్తూ వాయిదా వేస్తూ వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో అమృత విసిగిపోయింది. ఈ రామ్కేష్ ఎంత చెప్తున్నా తన ఫోటోలు డిలీట్ చేయట్లేదు, వీడియోలు డిలీట్ చేయట్లేదని ఒకరోజు మురాదాబాద్ వెళ్ళింది. అక్కడ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుమిత్ కశ్యప్ని కలిసి జరిగిన విషయం అంతా చెప్పింది. వాడిని ఎన్నోసార్లు నేను బతిమాలాను, కానీ నా వీడియోలు, ఫోటోలు అవి డిలీట్ చేయట్లేదు, వాడికి తగిన బుద్ధి చెప్పాలంటే సుమిత్ కశ్యప్ వాడిని లేపేద్దాం, వాడిని లేపేస్తేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుందని అంటే దానికి ఇద్దరు ఒప్పుకున్నారు. ఇద్దరు ఖతర్నాక్ ప్లాన్ వేశారు. ఇక్కడ సుమిత్ కశ్యప్ తన ఫ్రెండ్ సందీప్ని కూడా హెల్ప్ అడిగాడు. సందీప్ ఒక గ్యాస్ సిలిండర్ ఏజెన్సీ నడుపుతూ ఉండేవాడు. గ్యాస్ సిలిండర్కి సంబంధించిన జ్ఞానము, పరిజ్ఞానము, నాలెడ్జ్ మొత్తం సందీప్ దగ్గర ఉంది. అది వాటిని ఎలా ఆపరేట్ చేయాలి, ఎలా పేల్చొచ్చు అన్న విషయాలు సందీప్కి పూర్తిగా తెలుసు. ముగ్గురు ప్లాన్ వేసుకున్నారు. ఇక్కడ అమృతనేమో ఫోరెన్సిక్ సైన్స్ చదువుతోంది. పోలీసుల నుంచి, చట్టం నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్న జ్ఞానం, నాలెడ్జ్ అమృతకుంది. దాంతో ముగ్గురు కలిసి ఈ నెల 5వ తారీఖు రాత్రి రామ్కేష్ ఫ్లాట్కి వచ్చారు. రామ్కేష్తో ముందుగా మాట్లాడారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి రామ్కేష్ గొంతు పిసికి హత్య చేశారు. ఆ తర్వాత రామ్కేష్ డెడ్ బాడీ మీద నెయ్యి, నూనె, ఆల్కహాల్ చల్లారు. ఇక్కడే సందీప్ తన తెలివితేటలను ఉపయోగించాడు. సందీప్కి గ్యాస్ సిలిండర్కి సంబంధించిన నాలెడ్జ్ పూర్తిగా తెలుసు. సందీప్ కిచెన్లోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ని తీసుకొచ్చి రామ్కేష్ డెడ్ బాడీ తల దగ్గర పెట్టాడు. ఆ తర్వాత నాబ్ ఓపెన్ చేశాడు. పైపు గుండా మినిమం రేంజ్లో ఉన్నప్పుడు తక్కువ మంట వెలుగుతున్న టైపులో కొద్దిగా గ్యాస్ లీక్ అయ్యేటట్టుగా సెట్ చేశాడు. ఆ తర్వాత ముగ్గురు కలిసి బయటకు వచ్చారు. రామ్కేష్కి సంబంధించిన ల్యాప్టాప్ అదంతా వెతికారు. అందులో తన ఫోటోలు, వీడియోలు ఎందులో ఉన్నాయో అవన్నీ, దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ అది తీసేసుకున్నారు. ఆ తర్వాత బయటకు వెళ్తూ లైటర్తో మంట పెట్టారు. ఆ మంట నెమ్మదిగా అంటుకుంటూ ఇక్కడ గ్యాస్ సిలిండర్ నాబ్ని చాలా తెలివిగా ఎప్పుడు పేలాలో టైం సెట్ చేసి పెట్టాడు కాబట్టి అది ½ గంట తర్వాత పేలే విధంగా సెట్ చేశాడు. ముగ్గురు బయటికి వచ్చేటప్పుడు అమృత తన ఫోరెన్సిక్స్ తెలివితేటలను ఉపయోగించింది. పోలీసుల్ని తప్పుదారి పట్టించడం కోసం, ఇది ఒక యాక్సిడెంటల్గా నిరూపించడం కోసం బయటకు వచ్చిన తర్వాత ఆ గ్రిల్స్ దగ్గరున్న దోమల తెరని ఎక్కడైతే గొళ్ళెం ఉందో అక్కడ కొద్దిగా కట్ చేసింది. కట్ చేసి బయట నుంచి లోపలికి చేయి పెట్టి లోపల గొళ్ళెం పెట్టేసింది. అంటే లోపల ఉన్న వ్యక్తులు గొళ్ళెం పెట్టుకుంటారు అని పోలీసులు భావించాలి అన్న ఉద్దేశంతో అలా చేసి ఆ తర్వాత ఆ దోమల తెర ఏదైతే కత్తిరించిందో దాన్ని మళ్ళీ యథావిధి స్థానానికి పెట్టేసి ముగ్గురు బయటకు వచ్చి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన ½ గంట 40 నిమిషాలకి గ్యాస్ సిలిండర్ పేలింది. ఆ మంటల్లో రామ్కేష్ చనిపోయాడు. ఆ శబ్దానికి ఇరుగుపొరుగు వారు పోలీసులు సమాచారం అందించారు. దాంతో ఈ కథ బయటపడింది. ఈ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. పోలీసులు ముగ్గురి మీద కేసు నమోదు చేశారు, జైలుకు పంపించారు. ఇక్కడ ఫోరెన్సిక్ సైన్స్ చదువుకుంటున్న అమృత తన తెలివితేటలను ఉపయోగించి చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలనుకుంది. కానీ ఇంకా చదువుకుంటుంది. కానీ ఫోరెన్సిక్స్ బృందం ఆల్రెడీ వాళ్ళు నిపుణులు, వాళ్ళు మాస్టర్స్, వాళ్ళు టీచర్. ఇక్కడ అమృత స్టూడెంట్ అయితే వాళ్ళు టీచర్.
సో ఫోరెన్సిక్ బృందానికి ఆ గోల్డెన్ దగ్గర అనుమానం కలిగింది. ఆ అనుమానమే అమృత మర్డర్ మిస్టరీని వీడిపోయే విధంగా చేసింది. సరే, అమృత ఫోరెన్సిక్ సైన్స్ చదువుకొని పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్కి ఉపయోగపడేది పోయి ఒక మర్డర్ కేసులో ఇరుక్కొని తన కోతిని తానే తవ్వుకుంది. ఇప్పుడు జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకుంది. ఇక్కడ ఈ రామ్కేష్ అన్నవాడు అమృతకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు అవి తీసి తన దగ్గర పెట్టుకున్నాడు. అమృత వాటిని డిలీట్ చేయమంటే అప్పుడే వాడు డిలీట్ చేసుంటే వాడి ప్రాణాలు పోయేవి కాదు. కానీ ఏదో కారణం చెప్తూ వాయిదా వేస్తూ వచ్చాడు. చివరికి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. ఇక్కడ అమృత కూడా సరే, వాడు తనకు తెలియకుండా తన న్యూడ్ ఫోటోలు, వీడియోలు అవి తీసి తన దగ్గర పెట్టుకున్నాడే అనుకుందాం. డిలీట్ చేయమని బతిమాలింది, కానీ వాడు డిలీట్ చేయలేదు. అప్పుడు అమృత ఒక ఫోరెన్సిక్ సైన్స్ కోర్స్ చదువుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అన్న కోరికుంది. డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పుంటే పోలీసులు ఈ కేసును సాల్వ్ చేసేవారు. ఈ రామ్కేష్ అన్న వాడిని అదుపులోకి తీసుకుని వాడికి 4 తగిలించి ఆ ఫోటోలు, వీడియోలు అవన్నీ డిలీట్ చేసేవారు. చాలా సింపుల్గా ఈ వ్యవహారం తేలిపోయేది. కానీ అమృత అంత చదువుకున్న మర్డర్ చేసి చట్టం నుంచి, పోలీసు నుంచి తప్పించుకోవాలనుకుంది. కానీ ఇప్పుడు తన జీవితం 4 గోడల మధ్య, జైలు గోడల మధ్య గడిపే విధంగా పరిస్థితిని తెచ్చుకుంది. ఇక్కడ చాలామంది కూడా ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తాము ఇంటిమసిలో ఉన్నప్పుడు, క్లోజ్గా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు కొంతమంది తీసుకుంటారు. అలా తీసుకోవడం చాలా చాలా పొరపాటు. అవి ఫోన్లో పొరపాటున పోగొట్టుకున్నా, లేకపోతే వేరే వాళ్ళ చేతులకు వెళ్ళినా అవి అశ్లీల వెబ్సైట్లోకి చేరే ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. అలా జరిగినప్పుడు వాళ్ళ పరువు బజారు పాలవుతుంది. దాన్ని తట్టుకోలేక ఆఘాయిత్యాలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి తెలుసో తెలియకో ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, తాము క్లోజ్గా ఉన్న ఫోటోలు, వీడియోలు తీసుకోకండి. తీసుకుంటే కొన్నిసార్లు క్రైమ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ అవగాహన కోసం, మీ జాగ్రత్త కోసం మాత్రమే చెప్పడం జరిగింది. మరి ఈ స్టోరీ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.